హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే నేను ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే రకంగా వెజిటబుల్ పులావ్‌ని చేసి చూపిస్తున్నానండి. మా పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇవాళైతే నేను ఈ పలావ్‌ని చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 ½ గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా 2, 3 సార్లు బాగా కడుక్కొని నీళ్లు పోసి నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాని కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అలాగే బఠానీ, అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నిటిని ప్లేట్‌లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నెయ్యి కరిగి ఆయిల్ వేడెక్కాక ఇక్కడ వేడయిన తర్వాత మసాలా దినుసులు తీసి పెట్టుకున్నాం కదా, బిర్యానీ ఆకు, అలాగే జీడిపప్పు, చెక్క, లవంగాలు, అనాసి పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కలు, సాజీర, జాపత్రి వీటన్నిటిని వేసుకొని నిదానంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. టమాటా ఒకటే పక్కన పెట్టుకోవాలండి. మిగతాటవన్నీ వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక మూత పెట్టుకొని 2, 3 నిమిషాల దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కూరగాయ ముక్కలు వేసేది వీడియో క్లిప్ మిస్ అయిందండి. అందుకే నేను చూపించలేకపోయాను. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకొని ఇంకొకసారి కలుపుకొని అలాగే పుదీనా, కొత్తిమీరని వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు, 1 స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా. ఈ మసాలా కారాన్ని బాగా కలుపుకుందాము. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం బాగా కలిసే వరకు కలుపుకొని బియ్యం బాగా కలిసిన తర్వాత బియ్యాన్ని నేను 1 ½ గ్లాస్ తీసుకున్నాను కదా, 2.5 గ్లాస్ దాకా వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకున్నాక బాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని ఇంకొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ మధ్యలో 5-6 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా చల్లేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్లో కానీ ఏ ఒక్క వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.